హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా మజ్జిగ అండి. ఈ సమ్మర్కి చాలా రిఫ్రెషింగ్గా అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా మజ్జిగ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చల్లగా మనకి ఎన్నైనా తాగాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. చక్కగా పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు కూడా తాగుతారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫ్రెష్గా ఉన్న పెరుగు 1/2 లీటర్ తీసుకున్నాను. అలాగే ఇది బ్లాక్ సాల్ట్ అంటారు, ఇది మనకి మార్కెట్లో దొరుకుతుందండి, 1/2 టీ స్పూన్. అలాగే రోస్టెడ్ జీరా పౌడర్, ఇది కూడా 1/2 టీ స్పూన్. నార్మల్ సాల్ట్ అండి, ఇది కూడా మనకి రుచికి సరిపడినంత. బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి 2 అండి, స్పైసీకి తగినట్లుగా తీసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా ఇవి మనకి సరిపడా ఫ్లేవర్ తగినట్లుగా యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, వీటన్నిటిని ఒక గ్రైండింగ్ జార్లో యాడ్ చేసుకోవాలి. మనకి పుదీనా ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఆకులు ఎక్కువగా, అలాగే కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. బ్యాలెన్స్డ్గా చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని దీనిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ దీన్ని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇది మరీ మెత్తగా అవ్వలేదు కదా, ఇలా మెత్తగా అవ్వకుండా కొంచెం చిన్న ముక్కలుగా ఉంది కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జ్యూస్ జార్ ఉంటుంది కదా, పెద్ద గ్రైండింగ్ జార్ తీసుకొని దీనిలో పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే ఈ ఆకు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకేసారి మనం ఆకు పెరుగు మొత్తం డైరెక్ట్గా యాడ్ చేసినట్లయితే బాగా గ్రైండ్ అవ్వదండి, అంటే ఆకు అనేది పేస్ట్ లాగా అవ్వదు, బాగా మిక్స్ అవ్వదు. ఇలా యాడ్ చేసుకొని చక్కగా షేక్ చేసుకున్నట్లయితే పెరుగులో బాగా కలిసిపోతుంది. చూడండి, బాగా కలిసిపోయింది కదా. ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో చల్లటి వాటర్ 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫిల్టర్ చేస్తున్నానండి నేను, ఎందుకంటే మనం ఈ ఆకు యాడ్ చేసాం కదా, ఆకు ముక్కలుగా పీచులాగా ఉంటుంది, అదేమీ రాకుండా ప్యూర్గా మజ్జిగ రావాలంటే ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే చక్కగా ప్యూర్గా మజ్జిగ వస్తాయి. లేదంటే ఇలాగ డైరెక్ట్గా తాగడం ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా తాగేయచ్చు, కానీ ఇలాగ ఫిల్టర్ చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తాగుతారు. చూడండి, ఇలాగా పీచులాగా ఉన్నది ఆకు మొత్తాన్ని తీసేసుకోవాలి. మనకి ప్యూర్గా మజ్జిగ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే నల్లుప్పు, బ్లాక్ సాల్ట్ అంటారు, ఇది యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది అవైలబుల్గా లేకపోతే నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ సాల్ట్ కూడా సాల్టీగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది, కాబట్టి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మజ్జిగ చిలికే కవ్వం ఉంటుంది కదా, దీంతో చక్కగా ఇలాగా 1 నిమిషం పాటు ఇలా చిలికినట్లయితే చక్కగా బాగా మిక్స్ అయిపోతుంది. మనకి మసాలా మజ్జిగ రెడీ అయిపోయాయండి. చూసారు కదా, చక్కగా చాలా టేస్టీగా మజ్జిగ మనం ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. వీటిని మట్టి కుండ ఉంటుంది కదా, చల్లటి మట్టి కుండలో పోసుకున్నట్లయితే చాలా చల్లగా బాగుంటాయి. లేదనుకోండి చల్లటి వాటర్ అయినా యాడ్ చేసుకొని మనకి పలచదనం అనేది, మజ్జిగ పలచదనం అనేది కన్సిస్టెన్సీ మన ఇష్టం అండి. కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు, పలుచగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని పలుచగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిపైన ఇలాగా జీరా పౌడరు, అలాగే కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మిరియాల పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా బాగుంటుంది. దీనిపైన మింట్ లీవ్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ రెడీ అయిపోయాయండి. మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ వీడియో పైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో అందించండి, అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.